వన్ టీవీ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. అక్కడ ఆత్మలు నీటి రూపంలో కనిపిస్తాయి. అక్కడ చుక్క నీటిని తాగినా నీ మరణం తథ్యం. అక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా నీ చంప పగలడం ఖాయం. అక్కడ మరణం సహజమైతే ఆత్మకు పగ ఎందుకు? అది ఎక్కడ? తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. దెయ్యాలు, ఆత్మలు, భూతాలు ఉన్నాయంటే నమ్ముతారా? మరి మనిషి మరణించాక ఏం జరుగుతుంది? మన రక్త సంబంధీకులు చనిపోతే ఆ ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయి. ఇది నిజమా? అయితే తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. ఈ భూమి మీద నివసించే మనుషులకు దేవుడి మీద ఉండే భక్తి కంటే దెయ్యం మీద ఉండే భయమే ఎక్కువ. కారణం, సున్నితమైన మనసు, బంధాలు మనుషులతో ముడిపడి ఉంటాయి. అందుకే దైవాన్ని ఎంతగా నమ్ముతారో కథల రూపంలో లిప్తమైన దెయ్యాల కథలు, ఆత్మల సంచారాలపై అంతే విశ్వసిస్తారు. అందుకే ఏ కొద్దిపాటి పారానార్మల్స్ పరిస్థితులు ఎదురైనా వెంటనే ఆలోచనలు, ఊహల దయ్యాలు ఆత్మల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితే మెట్రో నగరమైన ఢిల్లీలో చోటు చేసుకుంది. చివరకు అక్కడ ఆ ప్రాంతంలో ఆత్మలు సంచరిస్తాయన్న నమ్మకం ప్రజల్లో స్థిరపడింది. మరి అక్కడ జరుగుతున్న వింత పరిస్థితులు ఏమిటి? ఆ ప్రదేశం ఎక్కడ? వీక్షిద్దాం రహస్యం.
భారతదేశంలో ఢిల్లీ మహానగరంగా దేశానికి మకుటహారంగా భాసిల్లుతూ ఉంది. వ్యాపారం, ఉద్యోగం, అధునాతన సౌకర్యం, నవ నాగరికత అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ నగర నడిపొడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక స్టెప్ వెల్ అగ్రసేన్ కి బావోలి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇందులో కొన్ని పారానార్మల్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అక్కడి పర్యాటకులు, ప్రజలు. అగ్రసేన్ కి బావోలిని హాంటెడ్ ప్లేస్ గా అధికారికంగా నిర్ధారించకపోయినా అక్కడి పరిస్థితులను బట్టి చీకటి వేళ ఆ ప్రాంత సందర్శనం నిషిద్ధం. కారణం, చీకటి పడితే చాలు ఆ బావిలో నుండి వింత వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఎంతో సుందరమైన ఈ ప్రాంతం ఇప్పుడు ఎన్నో అపోహలతో చుట్టుముట్టుకుంది. ఎన్నో భయానక సంఘటనలతో పారానార్మల్ పరిస్థితులను అనుభవిస్తుంది. మహాభారత ఇతిహాస యుద్ధ కాలంలో మహారాజా అగ్రసేన్ ఈ మెట్ల బావిని నిర్మించారని పురాణం కథనాలు తెలుపుతున్నాయి. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోతున్నామని నమ్మిన సైనికులు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారని కొంత విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఇది ఆ కాలంలో నిర్మించినటువంటి బావి కాబట్టి నిర్మాణ శైలి విభిన్నమైన వాస్తుతో ఉంది. దీనితో పాటు ఆ మెట్ల బావిలో మరణించిన ఆత్మలు ఆ బావి నిర్మాణాన్ని కాపాడుతూ ఉంటాయి అన్నది అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు, అక్కడున్న పర్యాటకులను కూడా ఆ ఆత్మలు వేధిస్తూ ఉంటాయన్నది అక్కడి ప్రజల యొక్క నమ్మకం. అగ్రసేన్ కి బావోలి చారిత్రక కట్టడాలతో మహాసుందరమైనది. అదొక పురాణ ప్రసిద్ధి చెందిన సుందరమైన బావి. ఆ బావిని చేరుకోవాలంటే దాదాపు 108 మెట్లు దిగాల్సింది. ఆ బావిలోని నీరు మహా అద్భుతమైన రుచికలది. ప్రపంచంలో స్టెప్ వెల్ బావి అగ్రసేన్ కి బావోలి ఒక ప్రసిద్ధమైన నిర్మాణం. 108 మెట్ల నిర్మాణంతో బావోలి పైకి మరియు కిందికి చాలా పొడవుగా ఉంటుంది. పర్యాటకులకు కనువిందును చేస్తుంది బావోలి. ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైన డిజైన్తో పురాతన ఆకర్షణీయమైన విధానాన్ని ఎవ్వరూ అనుసరించలేదు అంటే అతిశయోక్తి కాదు. పలు సినిమాలలో కూడా మనకు కనువిందు చేస్తుంది ఈ పర్యాటక ప్రాంతం. అయితే అంతా బాగానే ఉంది అంటూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆ అందాన్ని, ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడన్ గా నీ చెంప చెల్లుమంటది. ఒక్కసారిగా భయానకమైన స్వరంతో, గద్గద స్వరంతో నిన్ను రమ్మని పిలుపు వినిపిస్తుంది. కారణం, ఆ మెట్ల బావిని ఆత్మలు వెంటాడుతున్నాయి.
ఆ బావిలోని నీరు అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది. ఆ నీరు సడన్ గా నిన్ను ఆకర్షిస్తుంది. వెంటనే నీవు ఆ బావిలోకి దిగి వెళ్ళిపోతావు. నీతో పాటు ఆ నీటిని కూడా బావి తనలో కలుపుకుంటుంది. ఆ సమయంలో నీరు లోతుకు వెళ్ళిపోయి కంటికి కనిపించకుండా పోతాయి. ఆ సమయంలో వివిధ ఆత్మలు బావి పైకి వచ్చి గట్టిగా అరుపులు, చిందులు వేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది నిజ నిర్ధారణ చెయ్యలేనప్పటికీ కొంతమంది పర్యాటకులు అనుభవించిన దృశ్యాలను వర్ణించారు. దీన్ని బట్టి ఇదొక పారానార్మల్ ఏరియా అని ధృవీకరించుకున్నారు అక్కడి ప్రభుత్వం. ఒక్కోసారి గుంపులుగా ఉన్న పర్యాటకుల్లో సడన్ గా కొంతమంది మాయమైపోవడం, మాయమైన వారు ఎప్పటికీ కనిపించకుండా పోవడం అక్కడ జరుగుతున్న విషయం. ఇది తెలుసుకున్న పర్యాటకులు, స్థానికులు ఆ ప్రాంత సందర్శనను నిషేధించారు. నీరు పల్లమెరుక, నిజాలు దేవుడికెరుక అన్నట్లు ఊహలు, భయాలు మనల్ని ఒక పారానార్మల్ పరిస్థితికి తీసుకెడుతుంది. దేవుడిని నమ్మిన వారు ఉంటారేమో కానీ దెయ్యాన్ని నమ్మని వారు ఉండరు. ఏదో ఒక క్షణంలో అలాంటి భయాత్మక సిచ్యుయేషన్ ను ఫేస్ చేస్తారు. అగ్రసేన్ కి భావోలి పరిస్థితి ఇదే. అధికారికంగా హాంటెడ్ ప్లేస్ అని నిర్ధారించకపోయినా అక్కడి ఎదురైన పరిస్థితులను బట్టి పర్యాటకులు ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. దీంతో ఒకప్పటి సుందరమైన ప్రాంతం నేడు గబ్బిలాలు, చెత్తా చెదారంతో ఒక పాడుబడిన ప్రాంతంగా నిలిచిపోయింది. దీనికి కారణం మనిషి గుండె ధైర్యం వెనుక ఉన్నటువంటి సన్న తీగ లాంటి భయం. ఆ భయం ఆత్మదా, దెయ్యానిదా ఏమో మరి, ఇదొక రహస్యం.